దేవుడికి నా వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. బాగా నన్ను ఎవరు తీసుకొని పోలేదు, కానీ విజయవాడలో మీటింగ్ జరుగుతుంది అయ్యగారిది, పాల్పతి గారు అని చెప్తే మా ఫ్రెండ్ వల్ల పోయినాను. నేను 2 సార్లు పోయినా, కానీ కడుపులో గడ్డలు ఉండి ఆపరేషన్ చేర్చుకోలేని స్థితిలో. మా భర్త తాగబోతాడు, కానీ చిన్న బిడ్డలు చదువుకునే వాళ్ళు మగబిడ్డలు. కన్నా పరిస్థితి ఏందయ్యా ఎట్టుందని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు, ఫస్ట్ సారి వచ్చినప్పుడు పాస్ పోసుకోవాలంటేనే మంటగా ఉండేది బాగా ఎక్కువగా. అసలు కాళ్ళు చేతులు అన్నీ గుంజుతూ ఉండేవి. కానీ అప్పుడే అయ్యగారు తిరుగుతా ప్రార్థన చేస్తా అందరికి చెబుతూ ఉన్నప్పుడు నాకు అప్పుడే స్వస్థత వచ్చింది. అసలు స్వస్థత వచ్చింది. తర్వాత గడ్డలు లేచిన కాడ మానేది లేదు. ఇప్పుడు పేరాయిలు వేసుకున్నా. 2వ పోయినప్పుడు పూర్తిగా నా ఒంట్లో నుంచి ఏ గడ్డలు ఏమీ లేవు, అన్నీ స్వస్థత వచ్చినాయి. అయ్యగారు తిరుగుతా ప్రార్థన చేస్తేనే నాకు స్వస్థత వచ్చింది. మరి సహోదరి సరోజిని గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వారికి కడుపులో గడ్డలు ఉన్నాయంటండి. మరి ఆ గడ్డలతో చాలా బాధపడుతూ ఉండేవారంట. మరి యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా చాలా మంటను అనుభవిస్తూ ఉండేవారంట. చాలా బాధపడుతున్న సమయంలో మరి సహోదరికి చెప్పారంట, విజయవాడలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరుగుతుంది, మరి అక్కడ పాల్పృథ్వీ గారు ప్రార్థన చేస్తే మరి గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారని చెప్పి మరి ఆ వార్త విని వారు విజయవాడ పట్టణానికి రావడం జరిగిందండి. మరి ఆరాధనలో, తైలాభిషేక ఆరాధనలో దైవజనులు వాక్యం అందిస్తూ మరి జనుల మధ్యకు నడిచి వెళుతూ ఉంటారు. అలా నడిచి వెళుతూ ఉన్న సమయంలోనే మరి ఆ సహోదరి ప్రేయర్ చేసుకుంటున్నారంట. మరి జరిగిన అద్భుతం ఏంటంటే, దైవజనులు అలా మాట్లాడుతూ వాక్యం అందిస్తూ వెళుతున్న సమయంలోనే దైవ సేవకుల్లో ఉన్న అభిషేకం, మరి దేవుని సన్నిధి తన తాకడం జరిగిందంట. మరి ఆ బిడ్డ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆ గడ్డలు అనేవి కరిగిపోయినాయి, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మరి నా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోయినాయని వారు సాక్ష్యం ఇస్తున్నారండి. ఎంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్దాం.